రావు సార్. గుడ్ ఈవినింగ్ వెంకరెడ్డి గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్. ఈవినింగ్. వెంకరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. వాస్తవానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా మరి ఒక పార్టీపై ఒక పార్టీ మాత్రమే తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం బీజేపీని డ్రాగన్ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా మాకు మరి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెసే మాకు టార్గెట్ అన్నట్టుగా కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో రెండు పార్టీలు తమకు తామే ప్రత్యామ్నాయం భావిస్తున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ సంబంధించిన అంశంలో కావచ్చు, కాంగ్రెస్ అంశంలో కావచ్చు, బీజేపీ స్టాండ్ ఏంటి? కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైన రామచంద్రరావు మొత్తానికి దూకుడుగా వెళ్తున్నారు. ఇదే క్రమంలో గువ్వల బాలరాజును కూడా పార్టీలోకి తీసుకోవడం కావచ్చు. సో మరొక 5 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరతారని జరుగుతున్న ఆయన మాట్లాడిన అంశం కావచ్చు, జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూస్తారు? మరి బీజేపీ స్థానిక సంస్థల్లో ఏ స్థానంలో ఉంటుంది చెప్పగలుగుతారా? డెఫినెట్గా ముందుగా మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి కోటేశ్వరరావు గారికి నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుగా చాలా సందర్భాల్లో కూడా నేను కూడా చెప్పాను, ఒక భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో రావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. పోయినసారే వచ్చేది ఉండే కొన్ని సీట్లు వచ్చి కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉండే, అది తగ్గినాయి. బట్ అదర్వైజ్ పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు మేము తెలంగాణ రాష్ట్రంలో గెలుచుకున్నాం. సో ఆల్మోస్ట్ దే ఆర్ ఈక్వల్ టు ది అరౌండ్ 58 to 60 అసెంబ్లీ సీట్స్ మనందరికి తెలుసు కూడా. సో భారతీయ జనతా పార్టీ సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలనుకుంది కాబట్టి ప్రతిదాన్ని కూడా ఇప్పుడు సునిశ్చితంగా చూస్తా ఉన్నాం. కొత్త అధ్యక్షులు వచ్చిన తర్వాత రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత జిల్లా పర్యటనలు కూడా చేపట్టారు. 4 మూలలు ఆల్ 4 డైరెక్షన్స్ ఇప్పటివరకు వెళ్ళారు కూడా. సో నెక్స్ట్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ టార్గెట్ గా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. మనకు తెలుసు, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి 9.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 20 నెలల అవకాశం ఇచ్చారు, అధికారం కూడా ఇచ్చారు. సో వాళ్ళు చెప్పిన లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ బిడ్డలు కానీ నెరవేర్చిన దాఖలాలు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇప్పుడు దాకా. ఇవన్నీ కూడా ఏంటంటే మోసపూరిత రాజకీయాలు, మోసపూరిత హామీలు, వాగ్దానాలు ఇచ్చినవి తప్పితే అవి ఎక్కడ కూడా అమలు కావట్లేదు అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, చాలా చర్చల్లో కూడా పాల్గొన్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు ఎందుకు వేయాలండి? కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి? ఎందుకు మరి వాళ్ళకి ఇన్ని సీట్లు ఇచ్చి 67 సీట్లు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధికారంలో కూర్చోబెట్టారు. ఒక హామీలు ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ హామీలు మేము ఇచ్చాం కాబట్టి 6 గ్యారెంటీలో రకరకాల అంశాలు ఉన్నాయి, 13 అంశాలు. వాళ్ళు 3 పూర్తి చేశారు తప్పితే మిగతా అన్ని కూడా తుంగలో తొక్కి రాజకీయం చేస్తా ఉన్నారు తప్పితే వాటి గురించి పట్టించుకున్న ఆలోచన కానీ సందర్భం కానీ కూడా కనపడతలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ పక్కన పెట్టి బీసీ కులగణని చేతబట్టి నెత్తిన పెట్టుకొని జంతర్ మంతర ఢిల్లీ తర్వాత అక్కడ తిరుగుతున్నారు తప్పితే దాని మీద ఒక చిత్తశుద్ధి కానీ రేపొద్దున తెలంగాణ బిడ్డలు కానీ తెలంగాణ బీసీ సమాజాన్ని కానీ ఏదో చేద్దామని చెప్పి ఆలోచన కానీ ఎక్కడ కూడా ఏ కోశాన్ని కూడా కనపడతలేదు. సో దానికోసం అనేసి డెఫినెట్ గా మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం, వాళ్ళు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ కానీ మిగతా వరంగల్ డిక్లరేషన్ కానీ యూత్ డిక్లరేషన్ కానీ ఇవన్నీ కూడా బోగస్ 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 బోగస్. ఎందుకంటే రైతులకు చేయాల్సిన ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో, ఏది రుణమాఫీ దగ్గర నుంచి కానీ లేకపోతే రైతు భరోసా దగ్గర నుంచి కానీ ఏవి రైతు కూలీలకు ఇచ్చే 12,000 రూపాయలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. 2 సీజన్లు రైతు భరోసా కొట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి మన 9,000 కోట్ల రూపాయలు మేము వేస్తున్నామని ఏదో గొప్పలు చెప్పడానికి చేసిన ప్రయత్నమే తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ రైతులు కానీ నమ్మే విధంగా లేరు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని నమ్మే అవకాశాలు లేవు. ఇక వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం, దీంట్లో ఒక అంశం అయితే ఇప్పుడు బీజేపీ మెడపై కత్తి వేలాడుతుంది, అదే 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో. సో కాంగ్రెస్ పార్టీ మేము కులగణన చేశాము, మరి కేంద్రం 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో తేల్చని పక్షంలో మేము దోషిగా బీజేపీని చూపెడతామని చెప్పి కూడా మరి చెప్తున్న పరిస్థితి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద
మరి జరిగిన ధర్నా కూడా చూసాము. సో దీంట్లో ఇప్పుడు బీజేపీ ఏం నిర్ణయం తీసుకుంటుంది? 42% బీసీ రిజర్వేషన్లు, మీరు 10% అందులో 42లో ముస్లిం జనాభాను కలిపారని మీరు ఆరోపణలు చేస్తున్నారు. సరే, దీంట్లో ఎలా ముందుకెళ్తారు? మీ పార్టీ వ్యూహం ఏంటి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చి వచ్చిందో అట్లాగే బీసీ కులగణన చేస్తామని చెప్పి అదే మోసపూరిత హామీలు ఇచ్చింది. కానీ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి క్లియర్ గా తెలుసు, వాళ్ళకి 50% క్యాప్ ఉంది సుప్రీం కోర్టులో. ఇట్స్ ఇంపాసిబుల్ టు ఇంప్లిమెంట్ బీసీ రిజర్వేషన్ ఇన్ తెలంగాణ ఆర్ ఎనీ అదర్ స్టేట్స్ అని వాళ్ళ క్లారిటీ ఉంది, క్లియర్ గా ఉంది. కానీ ఒక్కటేందంటే వాళ్ళు మైనారిటీ ఓట్లతో పాటుగా బీసీల ఓట్లు కూడా వస్తే మేము రేపొద్దున అధికారంకు రావచ్చు అని చెప్పి మోసపూరిత హామీలు ఇచ్చి ఈ రోజు వచ్చి తలకాయలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ కాకుండా జంతర్ మంతర్కి వెళ్ళి ఏదో బీజేపీ మీద బురద జల్లడానికి, బీజేపీని బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే వాళ్ళ చేత కాదు, చిత్తశుద్ధి లేదు, చెయ్యలేరు కూడా. ఒకళ్ళు నిజంగా చేయాలనుకుంటే ఇక్కడ ఆర్డినెన్స్ ఒకసారేమో బిల్లు పంపిస్తారు రాష్ట్రపతి గారి దగ్గరికి, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి రిలీజ్ చేసి మళ్ళీ దాన్ని రాష్ట్రపతి గారి దగ్గర నాకు అర్థం కాదు. వాళ్ళు కనీసం ఒక సోయి ఉండి చేస్తున్నారా లేకపోతే ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. రెండో పాయింట్ ఏంటంటే బీసీలల్లా 52% అనుకున్నారు ఒకప్పుడు, ఒక ముందు, మరి దాన్ని 42% కుదించారు. ఆ 42%లో నిజంగానే బీసీలకు ఇస్తారా అంటే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చే అవకాశమే కనపట్లేదు. దాంట్లో 10% ముస్లింలను చేర్చి, ముస్లింలు ఎవరికి మళ్ళా పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ వరకు, ఓవైసీ కుటుంబం దగ్గర నుంచి తర్వాత మిగతా వాళ్ళందరి దగ్గరికి వరకు, మరి వాళ్ళందరికీ టోటల్ గా 10% ఇస్తే వాళ్ళకి వచ్చిందంతా మరి బీసీలకు వచ్చేది 32%. మేము అడుగుతా ఉన్నాం 32% కాదు, మేము డిమాండ్ చేస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున 42% మీరు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఇవ్వండి. ఇప్పుడు ఇస్తే డెఫినెట్ గా దాని మీద చర్చ చేపట్టే అవకాశాలు ఉంటాయి, పార్లమెంట్ లో పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు మోసం చేసుకుంటూ, బీసీలను మోసం చేసుకుంటూ, బీసీ రిజర్వేషన్ల పుచ్చుకులో ముస్లింలకు 10% ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్టాండ్ క్లియర్ గా ఉంది. రెండో పాయింట్ చెప్తున్నాను, వీళ్ళ చేత కాదు, చేయలేరు. నేనేమంటున్నానంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 42% బీసీలకి మేము సీట్లు ఇచ్చి డెఫినెట్ గా మేము అమలు చేయబోతా ఉన్నాం. అవి అమలు చేసే బాధ్యత మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 42% బీసీలకు ఇచ్చి మేము తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మిగతా సర్పంచ్ కానీ అవన్నీ కూడా మేమే హైయెస్ట్ నెంబర్ మేమే గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే రెండు పార్టీలు మూడో అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. డెఫినెట్ గా అది సాధ్యం అవుతుంది అని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. సార్, కోటేశ్వరరావు